సమావేశానికి పీఎస్సీ సభ్యులతో పాటు సలహా కమిటీ సభ్యులను ఆహ్వానించారు। ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ పదవులు, డీసీసీ అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై చర్చించబోతున్నారు। ఇక పార్టీ అంతర్గత అంశాలను సైతం ప్రత్యేకంగా చర్చించాలి అని అజెండా సిద్ధం చేశారు। గత పీఎస్సీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు। కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్ణయంపై ఆ సమావేశంలో చర్చ జరిగింది। ఇక పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే వేటు తప్పదని ఆ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే తేల్చి చెప్పారు। అయినప్పటికీ పార్టీలో కొంతమంది ప్రవర్తన మారడం లేదని హస్తం పెద్దలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు। క్రమశిక్షణ, పార్టీ అంతర్గత అంశాలపై ఇప్పుడు జరగబోయే పీఏసీలో చర్చించే అవకాశం ఉంది। ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇకపై ఏం చేయాలి అనే అంశంపై పీఏసీ సమావేశంలో చర్చకు రాబోతుంది। బీసీలకు 42% రిజర్వేషన్ విషయం కోసం ప్రభుత్వ పరంగా చేసిన పోరాటాలపై చర్చించబోతున్నారు। హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది। ఈ ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం లేకపోతే పార్టీ పరంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకోబోతున్నారు। ఇక పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలను జిల్లా కమిటీలో పెట్టి ఆమోదించుకోవాలని కోరబోతున్నారు। ఇక కాళేశ్వరం రిపోర్ట్పై ఏం చేయాలి అనే అంశంపై పీఏసీ సమావేశంలో చర్చకొస్తుంది। చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్న కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీ పదవుల భర్తీ తదితర అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించబోతున్నారు। పీఏసీ సమావేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని పలువురు అసంతృప్తి నేతలు భావిస్తున్నారు। ఇప్పటి వరకు ప్రభుత్వంలో, పార్టీలో సరైన ప్రాతినిధ్యం రానటువంటి సామాజిక వర్గ నేతలు జరగబోయే పీఏసీ సమావేశంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని భావిస్తున్నారు। యాదవ సామాజిక వర్గాల నేతలైతే పలువురు పీఏసీ నేతలను కలిసి తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని లెక్కలతో చూపించి పీఏసీ సమావేశంలో తమ సమస్యలను మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు।